పేదవాళ్ళలో కడుపు కొడితే ఏమొస్తుందిరా? చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ విశాఖపట్నం ఈరోజు వస్తూ ఉన్నారు. ఒకసారి కళ్ళు తెరిచి 360 డిగ్రీస్ చూడండి. డైరెక్ట్గా వచ్చి హోటల్లో దూరిపోవడం కాదు. ఇక్కడ స్ట్రీట్ వెండర్స్, అలాగే ఫుడ్ వెండర్స్ ముఖ్యంగా ఎంత బాధలు పడతా ఉన్నారో. ఒక్కొక్కరు తాలిబొట్లు అమ్మి 2 లక్షలు 3 లక్షలు తీసుకొని వచ్చి ఒక చిన్న చిన్న బడ్డీలు పెట్టుకొని వాళ్ళ జీవితాన్ని గడుపుతా ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఈ కేజీహెచ్ ఉందంటే ఇండిపెండెన్స్ ముందు నుండి కూడా ఈ ఆఫ్కర్స్ బతుకుతా ఉన్నారన్నమాట. అలాంటిది ఈరోజు ఏమో వచ్చి వాళ్ళు తరలిస్తారు అంటున్నారన్నమాట. ఏం పాపం చేశారు? మీకు ఓటు వేయడమే పాపమా? మీ కూటమి ప్రభుత్వం నమ్మడమే పాపమా? మోడీని ఒకసారి అడగండి, అమిత్ షాని ఒకసారి అడగండి. మీ యొక్క అహ్మదాబాద్లోని వెండర్స్ లేరా? ఈ భారతదేశంలో సుమారు 4 కోట్ల మంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు. దాంట్లో మేజర్ ఏమో ఫుడ్ వెండర్స్ ఉన్నారన్నమాట. ఫుడ్ మార్కెట్ ఎక్కువ జరుగుతూ ఉంది. కేవలం ఒక ఫుడ్ మార్కెటే ఈ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో నిర్మలా సీతారామన్ చెప్పిన మాట 4 లక్షల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ జరుగుతుందంటే ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువ జరుగుతుంది అన్నమాట. తెలుసుకో చంద్రబాబు నాయుడు. అలాంటి వాళ్ళని పట్టుకొడతావా? నువ్వు ఉద్యోగం ఇవ్వు, నిరుద్యోగం ఇవ్వు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి జనరేట్ చేసుకుంటారు. తక్కువ డబ్బుతో చిన్న బడ్డీ కొనుక్కొని ఆ జీవితాన్ని గడుపుకుంటారు. 4-5 పిల్లల్ని చదివించుకుంటారు. అమ్మకి నాన్నకి మందులు కొనుక్కుంటున్నారు. ఇలాగ బతుకుతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా యామినేషన్ అమ్మట్లేదు, గంజాయిని అమ్మట్లేదు, డ్రగ్స్ని అమ్మట్లేదు. వీళ్ళేం మావోయిస్టులు కాదు, వీళ్ళేం టెర్రరిస్టులు కాదు. నిర్దాక్షిణ్యంగా ఒక నోటీస్ సర్వీస్ చేయకుండా వాళ్ళందరినీ కూడా తరిమి కొడతా ఉన్నావు.